స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని సాధించేలా ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. బుధవారం ఏలూరులోని అంజుమన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమానికి బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పార్టీ అధినేతలు ఇచ్చే సందేశాలను ప్రతి కార్యకర్త ఆచరణలో పెట్టాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధించేలా నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, పలు డివిజన్ల ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 44 వసంతాల పండుగ మహానాడు మరి అంగరంగ వైభవంగా మనందరికీ కూడా అదృష్టం వచ్చింది. ఎందుకంటే కార్యకర్తలే ఈ మహానాడు పండుగని చేసుకునే అవకాశం ఆ యుద్ధం వల్ల మనందరికీ కలిగింది. ఈ సందర్భంగా మనందరం కూడా చాలా ఆనందపడాలి. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి కార్యకర్తే అధినేత అన్నందుకు కార్యకర్తలే ఈ మహానాడు సంబరాన్ని ఒక పండుగ వాతావరణంలో ప్రతి నియోజకవర్గంగా చేసుకోవడం మన అందరికీ ఒక పండుగ. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా గౌరవ లోకేష్ గారు ఏదైతే కార్యకర్తలందరూ కూడా అనుసంధానం చేస్తూ డెఫినెట్ గా ఏదైతే క్లస్టర్ పరిధిలో ఉన్న డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే ఏ విధంగా చేసుకుంటామో ఆ మహానాడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక పండుగ కాబట్టి ఆ పండుగ వాతావరణంలో చేసుకోవాలి 2 రోజులు కూడా అని చెప్పి ఆయన ఏదైతే చెప్పారో 10 రోజుల నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజున ఇక్కడ క్లస్టర్ 3 ఏలూరు నియోజకవర్గంలో మరి అందరూ కూడా అత్యంత ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో అన్న ప్రకారం అన్న టైంకి మీ అందరూ చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మహానాడికి స్త్రీలకి ప్రాముఖ్యత ఇస్తూ స్త్రీ శక్తి అనే విధంగా స్త్రీలకి ఏ విధంగా అయితే మనం సంక్షేమాలన్నీ కూడా అందించామో భవిష్యత్తులో అందించబోతున్నామో అవన్నీ కూడా దిశానిర్దేశం చేస్తూ అదే విధంగా కార్యకర్తలకి ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇస్తూ కార్యకర్త అధినేత అనే స్థాయికి ఈ రోజున ఏదైతే కమిటీల్లో కానీ నామినేటింగ్ పదవుల్లో కానీ కార్యకర్తలకి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చామనేది కూడా మనందరం కూడా 2 సంవత్సరాల్లో కూడా చూసాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వేదిక ద్వారా ప్రకటన కూడా చేస్తారని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా ప్రజలకు ఎంత దగ్గరగా చేరువయ్యే ఒక బంధువుగా తెలుగుదేశం కార్యకర్త ఉన్నారో రానున్న 3 సంవత్సరాల్లో కూడా అదే ఒక కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంటి పరిష్కారాన్ని ఉంటూ రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి కానీ మన తెలుగుదేశం పార్టీకి బలోపేతానికి కానీ ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, అదే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం అభ్యర్థిని కనిపెట్టామో కూటమి అభ్యర్థిని గెలిపించడానికి ఆహ్వానితులు కూడా పనిచేయాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఇంధన పొదుపులో భాగంగా ఎంతో ఇదిగా చేసుకునే ఈ మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 1845 క్లస్టర్లతో ఈ యొక్క కార్యక్రమం మహానాడు కార్యక్రమం పచ్చివరి ద్వారా ఈ కార్యక్రమం జరపడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక్కొక్క క్లస్టర్కి 30,000 దాకా ఓట్లు ఉంటే అందులో కుటుంబ సాధన సర్వే, బూత్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ పోలింగ్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాలు 18 కమిటీలు ఉంటే దాని యొక్క అనుబంధ సంఘ అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ మెంబర్లు, అలాగే వివిధ కార్పొరేషన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, అలాగే మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, మరి దేవాదాయ శాఖకు సంబంధించిన ఇండోమెంట్ చైర్మన్లు, ఆ యొక్క డైరెక్టర్లు అందరినీ అనుసంధానం చేసి ఏ యొక్క క్లస్టర్లో ఉన్నారో ఆ యొక్క క్లస్టర్లోనే మైటీపీ యాప్ ద్వారా అటెండెన్స్ పడద్ది. ఎల్లకాల కూర్చుంటే పడదు, అది కంపల్సరీ కూడా అటెండెన్స్ చేస్తారు.
దాన్ని చాలా ఛాలెంజింగ్గా మన స్థానిక శాసనసభ్యులు ఏలూరు జిల్లా అధ్యక్షులు బడేటి రాధాకృష్ణ రెడ్డి గారు 10 రోజుల నుంచి కూడా ఫస్ట్ ఇన్ఛార్జి, కో ఇన్ఛార్జి, డివిజన్ ఇన్ఛార్జి, డివిజన్ కో ఇన్ఛార్జి, డివిజన్ కమిటీలు అందరితోటి సమావేశమయ్యి ఎవరైతే ఏ ఆటంకం కలగకుండా కార్యకర్తలకే నాయకుడికి ప్రతి నిమిషానికి వాటర్ బాటిల్స్, కూలింగ్కి, మజ్జిగ ప్యాకెట్లు, లస్సీ ప్యాకెట్లు, మధ్యాహ్నం భోజనం, టీ కాఫీలు ప్రతిదీ కూడా వాళ్ళు పచ్చిమలో చూస్తారు. అది చాలా